ఏ ఇబ్బంది ఉన్నా కూడా పార్లమెంట్ లో డిబేట్ చేయాలా, పార్లమెంట్ లో మనం చర్చ చేయాలా, పార్లమెంట్ లో ఏదైనా కూడా చర్చ చేయడానికి పార్లమెంట్ లో ఈ విధంగా దౌర్జన్యాలు గుండాగిరీలు చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా మేము కోరుకునేది ఒకటే, అసొంటి మెంబర్లందరినీ కూడా రాబోయే టైంలో ఈవెన్ ఎలక్షన్స్ కూడా వాళ్ళు నిలబడటానికి వీలేకుండా వారు అనర్హత వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ లో ఈ విధంగా టియర్ గ్యాస్ తీసుకురావటం, కత్తులు తీసుకురావటం, ఇవన్నీ కూడా తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదైతే చేస్తారో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మీకు ఏదైనా విషయాలు ఉంటే పార్లమెంట్ సాక్షిగా మనం డిబేట్ చేద్దాం. ఒక్కొక్క పార్లమెంట్ మెంబర్ ని 10 లక్షల నుంచి 15 లక్షల మందిని మరి ఎన్నుకొని మనకి పార్లమెంట్ పంపితే పార్లమెంట్ లో మీరు టియర్ గ్యాస్ వదిలేసి అందరినీ ఇచ్చేటువంటి ఏమాత్రం కూడా కరెక్ట్. శాశ్వతంగా సీమాంధ్రలో ఉన్న ఎంపీలకు శాశ్వతంగా సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. చట్టసభలో దేశ పరువు తీసే విధంగా వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని కత్తులు కూడా సీమాంధ్రాలు తీసుకొచ్చారు, గ్యాస్ కూడా చల్లారు. చాలా మంది చాలా విధంగా ఎన్ని రోజులు తెలంగాణ పైన దౌర్జన్యం చేసి ఉంటే ఈ రోజు పార్లమెంట్ చట్టసభలు కూడా దౌర్జన్యం చేస్తున్నారు. అందుకే తెలంగాణ అడగడం జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు ఈ రోజు ఏదైతే చిరకాల కోరిక కోరుకున్నారో ఆ మొదటి మెట్టు ఈ రోజు సాధించడం జరిగింది. ఇంట్రొడక్షన్ బిల్ అయింది, తప్పకుండా బిల్ పాస్ కావడం జరుగుతుంది. పార్లమెంట్ ఉన్నది, పార్లమెంట్ డిబేట్ చేయండి. మీకు ఏదున్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇష్యూలన్నీ కూడా డిబేట్ చేయండి. కానీ పార్లమెంట్ ని ఒక బజార్ వీధిగా, బజార్లో కనుక గొడవలు చేసుకున్నట్టుగా సీమాంధ్ర వాళ్ళందరూ చేశారు. అందులో టియర్ గ్యాస్ వదిలింది మట్టికి లగడపాటి రాజగోపాల్ వదిలాడు. ఇప్పుడు మళ్ళీ 2ంటికి మన సభ ఉంది, 2ంటికి సభ వాయిదా పడ్డది. ఇప్పుడు భద్రతా వైఫల్యం కాదండి. ఇప్పుడు ప్రతి మెంబర్ ని కూడా ఎవరో వాళ్ళు పార్లమెంట్ మెంబర్ జేబులు చెక్ చేయరు కదా. పార్లమెంట్ మెంబర్ మీద ఒక బాధ్యత ఉన్నది. వాళ్ళ బాధ్యత మరిచి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రజల సమస్యలను పార్లమెంట్ లో డిస్కస్ చేయాలా, అది వాళ్ళ బాధ్యత. అంతేగాని ఇక్కడికి వచ్చేసేసి టియర్ గ్యాస్ తీసుకొచ్చేసేసి మనుషులు చంపడానికో లేకపోతే ఈ విధంగా భయభ్రాంతులు చేయడానికో కాదు కదా. మా పిల్లలు, మా తెలంగాణ పిల్లలు 1500 మంది చనిపోయారు. తెలంగాణ పిల్లలు 1500 మంది చనిపోయారు. మాకెంత ఉంటుంది ఆ విధంగా బాధ? ఇవ్వలేకుండా మా పిల్లల్ని ఆ విధంగా తెలంగాణ ఇతర అప్పుడు చంపారు. ఇప్పుడు మమ్మల్ని పార్లమెంట్ మెంబర్లని మీద ఈ విధంగా టియర్ గ్యాస్ చేసి పార్లమెంట్ మెంబర్లు కూడా చంపాలనుకోవటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది